తెలంగాణ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోనూ భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో జనజీవనం స్తంభించిపోతోంది. భారీ వర్షాలు, వరదలతో రహదారులు, చెరువులను తలపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో నాలాలు, డ్రైనేజీలు పొంగి పొర్లి రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పశ్చిమ, మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, శుక్రవారం నాటికి అది మరింత బలపడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. నగరవాసులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇవాళ సాయంత్రం నుంచి రేపు సాయంత్రం వరకు నగరంలో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. రానున్న 36 గంటల్లో వర్షపాతం 80 నుంచి 150 మిల్లీమీటర్లు నమోదయ్యే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. భారీ వర్షం నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అందుకు అనుగుణంగా ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. అధికారుల సూచనలను తప్పకుండా పాటించాలని, లోతట్టు ప్రాంతాలకు వెళ్లొద్దని హెచ్చరించారు. ఏదైనా అత్యవసరం అయితే 04021111111 లేదా డైల్ 100కు కాల్ చేయాలని సూచిస్తున్నారు. ఇక ఐటీ కంపెనీలకు కూడా సూచనలు జారీ చేశారు. ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాలని, మధ్యాహ్నం 3 గంటల నుంచి లాగౌట్ ప్రాసెస్ మొదలు పెట్టాలని సూచించారు. తెలంగాణలో ఆగస్టు 13 నుంచి ఆగస్టు 15 వరకు 3 రోజులు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, యెల్లో హెచ్చరికలు జారీ చేసింది. నేడు వరంగల్, మహబూబాబాద్, హనుమకొండ, యాదాద్రి, భువనగిరి, జనగామ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువగానే వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. మిగతా జిల్లాలకు ఆరెంజ్, యెల్లో హెచ్చరికలు జారీ చేశారు. అతి భారీ వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.